తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. స్పీకర్ పై బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి విమర్శలు చేయడం రచ్చకు దారితీసింది. సభలో అందరి సభ్యులని సమానంగా చూడాలని, ఈ సభ మీది కాదని మాట్లాడారు. స్పీకర్ ని గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఈ సమయంలో హరీష్ రావు కల్పించుకొని జగదీష్ మాట్లాడిన దానిలో తప్పేమీ లేదని, అందరినీ సమానంగా చూడమన్నారని, మీ సభ అని మాట్లాడడం అనుచితం కాదని చెప్పారు. ఆ తరువాత మంత్రి సీతక్క మీడియా ముందు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు. దళిత స్పీకర్ అంటే బీఆర్ఎస్ కు గౌరవం లేదని, నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులకు అహంకారం ఇంకా తగ్గలేదని అన్నారు. ఇదిలా ఉంటే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో అసెంబ్లీ వాయిదా పడింది. అయితే స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే అవిశ్వాసం పెడతామని హరీష్ హెచ్చరించారు. ఒకవేళ అవిశ్వాసం పెట్టినా అది వీగిపోవడం ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్ కు 65 సభ్యుల బలంతో పాటు ఎంఐఎం, బీఆర్ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేల మద్దతు ఉంది.